నెల్లూరులో నాయ బ్రాహ్మణ సంఘం వారు నెల్లూరు, ఒంగోలు, తిరుపతి జిల్లాల వారు భారీ ఎత్తున పాల్గొని తమ వర్గం వారు ఐక్యంగా ఉండాలంటూ పోరాటం చేపట్టారు. ఇందులో భాగంగా తమ కుల వృత్తికి అన్యాయం జరుగుతుందని, ఇతర కులాల వారు కార్పొరేట్ షాప్స్ లాగా నిర్వహిస్తున్నారని, ఇతర రాష్ట్రాల నుంచి వేరే వాళ్ళని పిలిచి పని చేస్తున్నారని, తమ కుల వృత్తికి అన్యాయం జరుగుతుందని వాపోయారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు తల్లూరు రాము, నెల్లూరు రాజా, కిషోర్ కుమార్ తదితరులు ఉన్నారు. హేమంత్ మాట్లాడుతుంది. ఈరోజు నెల్లూరు నగరంలో నియోజక సెంటర్ లో నాయ బ్రాహ్మణ సంఘం అంతా కూడా నాయ బ్రాహ్మణులు అంతా కూడా పెద్ద ఎత్తున 150 మంది నాయ బ్రాహ్మణులు ఇక్కడ చేరడం జరిగింది. ఎందుకు ఇలాంటి నినాదాలు చేస్తున్నారు, ఎందుకు వాళ్ళు అంటే వాస్తవానికి ఇక్కడ మరొకసారి అంటే చాలా మంది కుల వృత్తులని నమ్ముకొని బతుకుతున్నటువంటి చాలా మంది ఉంటున్నారు. అయితే ఈ రోజుల్లో కూడా అలాంటివి షాపులు పెట్టి కూడా కేవలం నాయ బ్రాహ్మణులకు వంశానికి చెందినటువంటి వారు పెట్టుకుండా ఇతర కులాలను ఇతర వారిని తీసుకొచ్చి పెడుతున్నారు. దానికి మీరు ఎలా అంటే బడ్జెట్ బార్బరు చీప్ అండ్ బెస్ట్ షాపుల మధ్యలో ఆపోజిట్ లో పెట్టి ఉండే వాళ్ళకే పనులు లేకుండా వీళ్ళు వచ్చి ఇంకా పనులు లేకుండా రోడ్లు పడే విధంగా చేస్తున్నారు. చాలా మంది ఆరోపిస్తున్నారు కదా, హిందూ వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నారు, వాళ్ళు అసలు నాయ బ్రాహ్మణ కులానికి సంబంధించిన వారు కాదని ఆరోపిస్తున్నారు. దానికి మీరు సమాధానం? హిందూ వాళ్ళనే కాదు, ఇప్పుడు చెన్నై నుంచి వస్తున్నారు తమిళ వాళ్ళు, చిత్తూరు జిల్లా నుంచి వచ్చి ఒక్కొక్కరు 20 బ్రాంచీలు పెడుతున్నారు, షాపుల మధ్యలోకి వచ్చి పెడుతున్నారు. దీన్ని మేము అరికట్టాలని ధర్నా చేస్తాం. యూపీ వాళ్ళు కూడా మధ్యలో పెడతా ఉన్నారు. అందువల్ల ఒక జీవో అనేది వస్తే మాకు బాగుంటది. ఎవరు పెట్టకుండా ఉంటారు, మా కుల వర్గం వాళ్ళే పెట్టుకుంటారు. ఎప్పటి నుంచో పోరాడుతున్నాము, ఇంక నుంచి కూడా పోరాడబోతారు. రాబోయే రోజుల్లో ఎవరైనా న్యాయ బ్రాహ్మణ కుల వృత్తి కానీ దెబ్బతీయాలని వేరే షాపులను పెడితే వాళ్ళపై ఎటువంటి దాడికైనా మేము దిగడానికి అందరూ రెడీగా ఉన్నాము. జాగ్రత్తగా నుంచి ఎవరైనా కార్పొరేట్ స్థాయిలో కానీ మా కులాలు కాకుండా ఇతర కులాలస్తులు కానీ ఇతర మతస్థులు కానీ న్యాయ బ్రాహ్మణ షాపులు తెలుగు షాపులు పెడితే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో తీవ్ర స్థాయిగా ఉంటుంది. దాడి చేయడానికి కూడా మేము అందరూ రెడీగా ఉన్నాం. కాబట్టి పెట్టే వాళ్ళు ఇప్పటి నుంచి జాగ్రత్త పెట్టాలనుకుంటే మాత్రం న్యాయ బ్రాహ్మణ కులస్తులు మాత్రం పెట్టాలని, ఇతర కులస్తులు పెట్టకూడదని మాత్రం మేము వినిపించుకుంటున్నాం. ఇక్కడ చూసారు కదండి, ఒక కుల వృత్తిని నమ్మకాన్ని బ్రతుకుతున్న మాకు ఈ రోజు బ్రతకడానికి చాలా ఇబ్బంది పడిపోతున్నాం. మా పిల్లలు కానీ అందరూ కూడా రేటును పెడుతున్నారు. ఇతర కులాల వాళ్ళు వచ్చి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వాళ్ళకున్న ఆర్థిక స్థోమతలను బట్టి కార్పొరేట్ లెవెల్ పెడుతున్నారు. సో మాకు మేము అన్యాయమైపోతున్నటువంటి వారి యొక్క అన్వేషణ అంటే ఆవేశం కూడా ఇంకా మిగతా చేద్దాం. వాళ్ళు ఎలాంటి డిమాండ్స్ కోరుతున్నారు, వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని సంప్రదిస్తున్నారు? చాలా బాధాకరమైన విషయం అండి. ఈరోజు వందలాది మంది నాయ బ్రాహ్మణులు ఈ విధంగా రోడ్డు నెక్కి మా కడుపు కొట్టొద్దు అని చెప్పనేసి ఈరోజు వీళ్ళందరూ కూడా చాలా బాధ వ్యక్తం చేస్తా ఉన్నారు. దానికి ముఖ్య కారణం ఏంటంటే వీళ్ళు దశాబ్దాల కాలం నుంచి ముత్తాతల కాలం నుంచి కూడా నాయ బ్రాహ్మణ కులవృత్తినే నమ్ముకొని దాని మీదనే జీవనం సాగించుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ పెళ్లిళ్ళు చేసుకుంటూ ఏదో ఊరంట్లో కల్లో కొంచెం కాచుకొని బతుకుతా ఉంటే ఇప్పుడు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా ఈ రోజు కార్పొరేట్ వ్యవస్థలు వచ్చేసి ఈ రోజు రాష్ట్రంలో కానీ అదేవిధంగా దేశంలో కానీ వాళ్ళు వచ్చి ఈ రోజు అతి దారుణంగా వాళ్ళు ఈ విధంగా విత్తలుగా షాపులు పెడతా ఉన్నారు. సరే దాన్ని కూడా వాళ్ళు సహించి సరే మా స్థాయి లాగా వచ్చే కస్టమర్లు మా దగ్గరకు వస్తారులే, కార్పొరేట్ షాపుల్ని మనం అడ్డుకోలేమని చెప్పని అంటే అదే కార్పొరేట్ వ్యవస్థ ఇప్పుడు కొత్త పేర్లతో ఈ రోజు మొదటి సంఖ్యలో నెల్లూరులో బ్రాంచ్లు పెట్టడానికి వస్తా ఉన్నాయి. అదే చీప్ అండ్ బెస్ట్ అని చెప్పనేసి ఒక సంస్థ, బడ్జెట్ బార్బర్ అని చెప్పనేసి ఒక సంస్థ, ఈ విధంగా కుల వృత్తిని దిగజార్చి ఎంతో పవిత్రంగా వీళ్ళు దాన్ని నమ్ముకొని చేసి కుల వృత్తిని ఈ రోజు వాళ్ళు చీప్ అండ్ బెస్ట్ అని చెప్పనేసి బడ్జెట్ బార్బర్ అని చెప్పనేసి తక్కువ రేట్లు చేస్తే ఈ రోజు వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా రోడ్డును పాలవ్వాల్సిందే. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఈ వృత్తి తప్పగా కూడా ఈ ఉద్యమానికి ఇతర రాష్ట్రాల నుంచి మా కుల వృత్తిని దెబ్బతీసేంతగా చేసేదానికి చాలా మంది షాపులు పెడుతున్నారు. దానికోసం నిరంతరం పోరాడుతా ఉన్నాం. 1.5 సంవత్సరం నుంచి పోరాడుతూనే ఉన్నాం. అయినా వాళ్ళు వెనక్కి తగ్గట్లేదు. అయినా మా చూసినంత ప్రయత్నం మనం చేస్తూనే ఉన్నాం. కానీ ఈ విధంగా కానీ ఇంకా కార్పొరేట్ స్థాయిలో కానీ షాపులు కానీ పెడితే మాకు
జీవనాధారం కూడా జరగడం చాలా కష్టమైంది. మేము రోడ్ల మీద పడాల్సి వస్తుంది. దానికోసం ఈ కార్పొరేట్ షాపుల్ని ఆపేదానికి ఎంత ప్రయత్నం చేస్తాం, ఎంత దాడులు చేసేదానికైనా సిద్ధపడతాం. దయచేసి మీరు దీన్ని విరమించుకోవాలని కోరుకుంటున్నాం. లేదంటే చాలా తీవ్రమైన పరిణామం మీరు చూడాల్సి వస్తుంది. దయచేసి మమ్మల్ని చూసి మా కులవృత్తిని గౌరవించి, ఈ రాజకీయ నాయకులు కూడా కొంచెం మా కులవృత్తిని గౌరవించి, మా తాతలు మా ముత్తాతలు మా తరాల నుంచి చేసుకుని వస్తున్న కులవృత్తిని కాపాడాలని కోరుకుంటున్నాం. నాగరికత మనిషికి తెలియక ముందు నుంచి మా నాయ బ్రాహ్మణులు చేస్తున్నారు. పోతే తల్లి తర్వాత మొహం మరి కడిగేది మా నాయ బ్రాహ్మణుడు. తల్లి కడగద్దు మనిషికి, తర్వాత మా నాయ బ్రాహ్మణుడు కడుగుతాడు. తల్లి వృత్తి మాది. దాన్నే నమ్ముకొని జీవిస్తున్న మా వృత్తిలోకి ఇతర వ్యాపారస్తులు వచ్చి మా వృత్తిని చెడగొట్టకూడదని మేము నిరసన తెలియజేస్తున్నాము. కానీ దీనికి అందరూ సహకరించి నాయకులు కానీ గవర్నమెంట్ వ్యవస్థ కానీ దీన్ని చట్టబద్ధంగా చేసి మా వృత్తిని కాపాడుకునే విధంగా చేయాలని కోరుతున్నాము. సార్ చెప్పండి, ఇప్పుడు ఇంత పెద్ద సంఖ్యలో అనేక జిల్లాల నుంచి వచ్చారు కాబట్టి మీరు ఎవరిని కలవాలనుకుంటున్నారు, ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారు? ప్రస్తుతానికి మన మంత్రివర్యులు నారాయణ గారు కలవాలనుకుంటున్నాం అండి. అదేవిధంగా ఆయన కలిసిన తర్వాత త్వరలో విజయవాడ ధర్నా చౌక్ వద్ద కూడా వేలాది మందిగా నాయకులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళి ఒక ధర్నాను కూడా, అంటే మా డిమాండ్ ని మా సమస్యని ప్రభుత్వానికి వినిపించేదాన్ని కూడా వెళ్ళాలనుకుంటున్నాము. ఇంతటితో ఆకుండా మేము దీన్ని న్యాయపరంగా ఏదైతే ఎదుర్కోవాలో ఆ విధంగా అడ్డుకొని ఏదైతే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా పెట్టలేకుండా మేము అన్ని విధాలుగా అన్ని పోరాటాలకి ఈరోజు అందరూ వారికి సిద్ధమయ్యాము. ఎంత ఖర్చైనా ఎంత దూరం అయినా సరే కులవృత్తిని కాపాడేదానికి చాలా మంది అయితే ప్రాణ త్యాగానికి సిద్ధం అని చెప్పి అంటా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు నాలుగు బ్రాహ్మణులు కలిసి కూడా ఇలాంటి ఎందుకు వచ్చిందంటే వారు కులాలను నమ్ముకొని మాతృవృత్తిని నమ్ముకొని బతుకుతున్న వాళ్ళు చాలా మంది రోడ్డును పడిపోతున్నారు. వాళ్ళు చదువుకున్న పిల్లలు ఉన్నప్పటికీ కూడా కులవృత్తిని మానుకోకూడదనే ఉద్దేశంతో వాళ్ళు కులవృత్తిలో ఉంటున్నప్పటికీ కూడా, అయితే నెల్లూరులో ఎస్పెషల్లీ చాలా మంది హైఫై అంటే కార్పొరేట్ చదువుకు వచ్చిన తర్వాత వీళ్ళ కుల వృత్తులు మాత్రం చాలా దారుణంగా వాళ్ళ కుటుంబాలు మాత్రం ఆగిపోతున్నాయని మాత్రం వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సో వాళ్ళు మంత్రి నారాయణ గారిని అలాగే కలెక్టర్ గారిని ఇంకా అనేక మంది అధికారులు కలవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇది వాళ్ళ స్టేట్ కెమెరామెన్. సెకండ్ ఇక్కడ మనం మూలాపేట అలంకార సంఖ్య దగ్గర ఉన్నటువంటి బడ్జెట్ బార్బర్ అనేటువంటి ఒక సిలిండర్ దగ్గర ఉంది. సో ఇక్కడ కూడా వీళ్ళు ఉద్యోగం చేస్తున్నారు. సో వీళ్ళకి న్యాయం జరగాలంటారు. ఎందుకంటే కులవృత్తులు నశించిపోతున్నాయి, కులవృత్తులు అట్టడిగిపోతున్నాయి, కులవృత్తులు అసలు మారిపోతున్నారు. అసలు ఎవరు ఏం చేస్తున్నారు తెలియని పరిస్థితుల్లో నిజంగా నాయ బ్రాహ్మణుల సంఘం అయితే నిజంగా చాలా ఓటవుతున్నారు. వారి కన్నిటి బాధ ఏంటంటే మేము చేయాల్సిన పనులు, మాకు రావాల్సిన పనులు వాళ్ళు అనేకలు ఇతరులు వచ్చి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వాళ్ళు ఈ విధంగా బడ్జెట్ భారతదేశాన్ని కార్పొరేట్ లెవెల్ పెట్టుకున్నప్పుడు మాలాంటి వ్యవస్థ, మాలాంటి కుటుంబాలు ఎలా వెళ్తాయనేటువంటి వారి కాలేజీలు అంటే మేమైతే ఇంకోటి ఏం లేదు. ఇక్కడ కుల వర్గీకరణ కాదు, మతాల గురించి ఏం కాదండి. కేవలం వాళ్ళ కులవృత్తి మాయమైపోతుంది. వాళ్ళ కులాలకి మేము మా కులవృత్తిని నమ్ముకొని బతుకుతున్న మాకు ఎలాంటి జీవనం సాగడం లేదు. ఇలాంటి కష్ట పరిస్థితుల్లోనే మేము రోడ్డు మీదకి వచ్చామని వాళ్ళు వాపోతున్నారు. సో కొంతమంది అడిగే, కొంతమంది వాయిస్ ఇచ్చుకుంటే వాళ్ళు ఎందుకు ఇలాంటి ఉద్యోగులు చేర్చుకుంటున్నారు అనేటువంటిది వాళ్ళని తెలుసుకుంటాం. ఇందాక మాట్లాడాను వాళ్ళు మమ్మల్ని కాదనేసి లోకల్ గా మేము బతుకుతున్నాం. నాయ బ్రాహ్మణ వృత్తిని మేము నమ్ముకుని మేము బతుకుతుంటే ఎవరో వచ్చి బ్రాంచులు టైపు చెన్నై నుంచి వచ్చి రేణిగుంటలో, నెల్లూరులో ఇట్లాంటి 10 బ్రాంచులు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ 3-4 పెట్టేస్తున్నారు. మేము ఒకసారి చెప్తున్నాం, ఇలా పెట్టకూడదు, మేము ఇక్కడ నమ్ముకుని ఉన్నాము, మీరు పెట్టడానికి ఛాన్స్ లేదని. అయినా కూడా మా మాట వినకుండా మేము చెప్తున్న దాన్ని పట్టించుకోకుండా వాళ్ళు విరుద్ధంగా మా పనులకి విరుద్ధంగా అలాగే చేస్తున్నారు. చూడండి, అతి తక్కువ ధరల్లో ఇతరుల నుంచి పుచ్చి బయట రాష్ట్రాల నుంచి యూపీ వాళ్ళని పిలిపించుకునేసి సెలూన్ షాపులు అని చెప్పేసి మిగతా అసభ్యకరమైన పనులు కూడా చేస్తున్నారు. వీళ్ళనే కాదు, చాలా మంది బడ్జెట్ బార్బర్ అనే ఇతను ఒక బ్రాంచ్, చీప్ అండ్ డెసిషన్ ఒకటి, మిగతా ఇలా చాలా వాళ్ళు కార్పొరేట్ స్థాయిలో పెడుతున్నారు. కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్న షాపులన్నీ దాదాపు ఒక 10 షాపులు ఇదే వృత్తి నమ్ముకుని పెట్టుకున్నారు. ఇట్లాంటి వాళ్ళు పెట్టడం వల్ల చాలా మందికి ఆర్థికంగా దెబ్బ తగులుతుంది. కాబట్టి జీవనంలో పోతున్నారు. వాళ్ళ ఇళ్లలో వాళ్ళ పిల్లల చదువులకు కానీ కరెంటు బిల్లు కట్టడానికి షాప్ మెయింటెనెన్స్ కూడా జరగనంత వేగంగా అయిపోయినాయి. కాబట్టి నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క నాయ బ్రాహ్మణులు కలిసి ముందుకు రండి. ఇలాంటి షాపులు పెట్టకుండా అయితే మేము ఖచ్చితంగా పోరాడతాము. ఈసారి పెట్టడానికి అయితే లేదు. ఇంక నుంచి పెట్టిన దానికి
ఏమైనా చేయగలుగుతాం, కానీ ఇక్కడి నుంచి పెడితే మాత్రం ఇప్పుడు షాప్ మూపించేస్తున్నాము. అలాగా ఎవరైనా కానీ ఎక్కడున్నా కానీ అందరు కలిసి వచ్చి పోరాడతాం, కానీ మనం ఏం చేయలేము. ప్రస్తుతానికి ఇంతమంది ఉన్నాము. ఇంక నుంచి నెల్లూరు జిల్లా ఎవరైనా కొత్త షాప్ పెట్టాలంటే మాత్రం మన నాయబ్రాహ్మణ కులస్తులు మాత్రమే పెట్టాలి, ఇతరులు పెట్టడానికి అయితే లేదు. నెల్లూరు జిల్లా కాదు, అంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా నాయబ్రాహ్మణులు మాత్రం పెట్టాలి. అవును సార్, ఇదే కూడా సార్. మేము తరతరాలుగా మా తాతల నుంచి నాయబ్రాహ్మణ కులస్తులు అనేసి మంగళవాళ్ళు అనేసి శుభకార్యాలకి దేనికైనా శుభకార్యాలకి అశుభకార్యాలకి అన్నిటికీ మంగళవాళ్ళు లేనిదే ఎక్కడ జరగదు. కాబట్టి మేము ఇదే నమ్ముకొని ఇదే వృత్తిని నమ్ముకున్నాము. కొందరు చదువుకున్నారు, జాబులు కానీ వెళ్ళిపోయినారు. ఇంకో కొందరు తల్లిదండ్రులు బాగాలేక ఆర్థికంగా వెనకబడి ఇదే కులాన్ని నమ్ముకొని చదువులు లేక ఇదే నమ్ముకొని చేసుకుంటా ఉన్నారు. చాలా మంది చదువులు లేక ప్రైవేట్ జాబులు కూడా పోలేకపోయింది. కాబట్టి ఇలాంటి వాళ్ళకి మేము అందరం అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కుల వృత్తులు మాత్రం చాలా దారుణంగా వాళ్ళ కుటుంబాలు మాత్రం ఆగిపోతున్నాయని మాత్రం వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సో వాళ్ళు మంత్రి నారాయణ గారిని, అలాగే కలెక్టర్ గారిని, ఇంకా అనేక మంది అధికారులు కలవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇది వాళ్ళ కెమెరామెన్ రూప్ కుమార్ తో